దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం. ఈయన నజరేయుడని యేసుని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఆయన శరీరధారి ఉన్న దినాలలో యేసు ప్రభువారు అనేక ప్రాంతాలలో బోధించుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆ సమయాలలో ఒక గ్రుడ్డివాడు తేమయి కుమారుడైన భర్తమై అనే వ్యక్తి ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారిని గురించి విన్నాడు. వినిన వెంటనే నిర్లక్ష్యము చేయలేదు, గర్వంగా ఉండలేదు. తన స్థితిగతులను బట్టి, తన యొక్క కొరతను బట్టి వినిన వెంటనే యేసుప్రభువారు ఈ మార్గాన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, మానవ రూపంలో ఉన్న మహనీయుడు. ఆయనను ఈరోజు నేను ఈ మార్గములో ఆయన బ్రతిమాలుకోవాలి, ఆయన కరుణ కొరకు నేను కేకలు వేయాలి, ప్రార్థించాలి, ఆరాధించాలని నిర్ణయించుకున్నాడు. వినని వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. ప్రియులారా, మనం వింటాము కానీ గ్రహించగలుగుతున్నామా? అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 26వ వచనములో ఎలాగ వ్రాయబడి ఉన్నది: మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. అవును ప్రియులారా, మనము దేవుని మాటలు వింటాము, వాటి ప్రకారము జీవించాలని అనుకుంటాము కానీ అలాగున చేయలేము. చేద్దాములే, చూద్దాములే అని మన జీవితాన్ని ఖర్చు పెట్టుకుంటాము. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి కానీ దేవుని మాటను గ్రహించుకుని అర్థం చేసుకుని ఆ విధంగా బ్రతకలేం. కనుక దేవుని కార్యాలు చూడలేకపోతూ ఉన్నాము. ఒక గ్రుడ్డివాడు ఈ రోజున మనకు మాదిరికరంగా కనబడుతున్నాడు. యేసుప్రభువారి మార్గాన్ని వెళ్ళుతున్నాడని విన్నాడు. వెంటనే దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎవరైతే దీనులై నలిగిన హృదయము గలవారై ఆయన మాట విని వణుకుచున్నారు, వారిని ఆయన దృష్టిస్తాడు. సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి బ్రతిమాలుకున్నప్పుడు ఆయన దాటిపోయేవాడు కాడు. యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఆ దూతతో కన్నీళ్లతో బ్రతిమాలుకున్నాడు. దేవుడు దాటిపోలేదండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ దేవుని వాక్యం వింటున్నావో వాటి ప్రకారము జీవించే తీర్మానము మనసులో, హృదయములో చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిలబడతాడు మన పక్షాన. గనుక దేవుని మాట వినేవారిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రియులారా, ఈ యొక్క భర్తమై గ్రుడ్డి భిక్షకుడు ఎంతోమంది ఆటంకపరిచిన, తనను గద్దించిన అతడు ఏమాత్రము కూడా సిగ్గుపడలేదు, అవమానపడలేదు. కానీ ప్రభుని ఏమైనా ఈరోజు నేను కలవాలని తీర్మానముతో ఆయన సన్నిధానములో దావీదు కుమారుడను కరుణించని కేకలేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధించగలిగితే ఆయన నిలబడే దేవుడు, కార్యము చేసే దేవుడు. గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆ గ్రుడ్డివాడేసిన కేకలకు ఎక్కడ ఉన్నాడు, ఏ దూర ప్రాంతములు ఉన్నాడు, ఏ గ్రామములో ఉన్నాడు, ఈ కేకలు ఆయన చెవిలోనికి చేరాయి. దేవుడే గ్రుడ్డివారి దగ్గరికి త్వరగా వచ్చి నిలబడ్డారు. ఎంతటి గొప్ప కార్యమండి! మనము కూడా అర్థనాదములతో ప్రభు సన్నిధిలో హృదయ శుద్ధి కలిగి ప్రార్థించగలుగుతున్నామా?
సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి విశ్వాసముతో ఎదురు చూస్తున్నామా? నిరీక్షణ కలిగి ఆయన సన్నిధానములో తీర్మానము చేసుకుని బ్రతిమాలుకుంటున్నామా? అలాగే ఉదయకాల సమయంలో మనం ఆయన సన్నిధానములో బ్రతిమాలుకుని విజ్ఞాపన చేయగలిగితే ఆయన మన పక్షాన నిలబడి గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తారు. ఎటువంటి సమస్యలు ఉన్నారండి? కుటుంబ సమస్యల, ఆరోగ్య సమస్యల, అప్పుల సమస్యల, పరీక్షలు వస్తాయండి. వాటి నుండి విడిపించేవాడు మనకున్నాడు, ఆయన నజరేయుడైన యేసు. గనుక దేవుని మీద ఆధారపడి బ్రతకాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మీ మహాకృపదయను బట్టి నాయనాన్ని ఆర్తనాదముతో కేకవేసిన గుడ్డివారి దగ్గర నిలబడి కార్యములు చేసిన దేవుడు, మా జీవితాల్లో కూడా ఇటువంటి కార్యాలు చేయాలని ఆశపడుతున్నావు నాయనా. మేము ఆ హృదయాన్ని సమర్పించుకోలేకపోతున్నాం, నిర్లక్ష్యంగా ఉంటున్నాం. దయతో క్షమించి నీ కొరకు నమ్మకంగా వినిని వెంటనే వేగిరపడి నేను స్తుతించు భాగ్యం మాకు దయచేయమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందుల వారికి సహాయం పంపించమని, ఈ దినమంతా కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.